హాయ్ ఫ్రెండ్స్, అది 1975వ సంవత్సరం. మన ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు దేశం మొత్తంలో ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. ఇక ఆ తరువాత 2 సంవత్సరాల వరకు జనాల ఫండమెంటల్ రైట్స్ని సస్పెండ్ చేశారు. డెమోక్రసీ అనేది నాశనం అయిపోయింది అండ్ డిక్టేటర్షిప్ అనేది స్థాపించబడింది. 1975 నుంచి 1977 వరకు భారతదేశపు ప్రజాస్వామ్యానికి ఒక డార్క్ ఫేస్. మరి ఈ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయడానికి అసలు నిజమైన రీజన్స్ ఏంటి అండ్ ఎమర్జెన్సీ సమయంలో ఏం జరిగిందనే విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేషనల్ ఎమర్జెన్సీ అంటే ఏంటి? నేషనల్ ఎమర్జెన్సీ అంటే ప్రజల యొక్క ప్రాథమిక హక్కులపై రిస్ట్రిక్షన్స్ వేయడం అన్నమాట. అంటే ప్రజలకి కానీ లీడర్స్కి కానీ ఎలాంటి రైట్స్ ఉండవు. ఇది ఎలా అంటే ఒక ప్రజాస్వామ్యం దేశం నుండి ఆటోక్రేటిక్ దేశంగా మారుతుంది. ఆటోక్రేటిక్ అంటే ఒక పర్సన్ లేదా ఆర్గనైజేషన్పై అధికారుల దగ్గర నుండి ఎలాంటి అడ్వైస్ ఆర్ ఆర్డర్ తీసుకోకుండా వారి ఓన్ డిసిషన్ ద్వారా పవర్ని చేతిలోకి తీసుకోవడాన్ని ఆటోక్రేటిక్ అంటారు. అండ్ ఇది రాజ్యాంగం ప్రకారం లీగల్గా పాసిబుల్ అవుతుంది అండర్ ఆర్టికల్ 352 ద్వారా. ఈ ఆర్టికల్ 352 ద్వారా ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ చేయబడుతుంది. ఒకవేళ ఏదైనా అసాధారణమైన పరిస్థితి తలెత్తితే అది కంట్రీ యొక్క సెక్యూరిటీ, పీస్, స్టెబిలిటీ అండ్ దేశం యొక్క పాలనకు ముప్పు కలిగిస్తుంది. సో ఎక్స్టర్నల్ అగ్రెషన్ లేదా సాయుధ తిరుగుబాటు కారణంగా దేశ భద్రతకు ముప్పు ఏర్పడిందనే ఒక రీజన్తో ప్రెసిడెంట్ సాటిస్ఫైడ్ అయితే అతను నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించవచ్చని ఆర్టికల్ 352 చెబుతుంది. నేషనల్ ఎమర్జెన్సీ అనేది 3 రీజన్స్ ద్వారా డిక్లేర్ చేయబడుతుంది. దాంట్లో నెంబర్ 1 యుద్ధాల కారణంగా, రీజన్స్ ఆఫ్ వార్స్. నెంబర్ 2 ఎక్స్టర్నల్ అగ్రెషన్స్, దురాక్రమణం. నెంబర్ 3 ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్. ఈ 3 రీజన్స్ వల్ల ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ చేస్తారు. ఇకపోతే 1975లో ఇండియాకి వచ్చిన ఎమర్జెన్సీ ఫస్ట్ టైం అయితే కాదు. ఈ ఎమర్జెన్సీ అనేది ఆల్రెడీ 1962లో వచ్చింది. ఫస్ట్ ఎమర్జెన్సీ ప్రైమ్ మినిస్టర్ జవహర్ లాల్ నెహ్రూ ద్వారా 1962లో డిక్లేర్ చేయబడింది. అది ఏ సమయంలో అంటే ఇండియా చైనా వార్ జరిగినప్పుడు అండ్ ఇండో పాకిస్తాన్ వార్ 1971లో జరిగినప్పుడు డిక్లేర్ చేయబడింది. ఇకపోతే ఈ ఎమర్జెన్సీ సమయంలో గవర్నమెంట్ అనేది పవర్ని ఇంక్రీజ్ చేసి మీడియాని కంట్రోల్ చేయడం అండ్ అలాగే ఇండియాలోని కామన్ సిటిజన్లను ఎలాంటి విచారణ లేకుండా నిర్బంధించగల అబిలిటీని పొందుతుంది. సో ఇక్కడ యుద్ధం 1 నెలలోనే కంప్లీట్ అయినప్పటికీ నెహ్రూ ఎమర్జెన్సీని ఉపసంహరించుకోలేదు అండ్ 1968లో 5.5 నెలల తర్వాత అఫీషియల్గా ఎమర్జెన్సీ ఎత్తివేయబడింది. ఇక్కడ యుద్ధం 2 వీక్స్లో కంప్లీట్ అయినప్పటికీ 1977 వరకు ఎమర్జెన్సీ ఎత్తివేయలేదు. అంటే దాదాపు 6 ఏళ్ల పాటు సెకండ్ ఎమర్జెన్సీ ఫోర్స్లోనే ఉంది. ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ 25 జూన్ 1975న భారతదేశపు థర్డ్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు. ఈ థర్డ్ ఎమర్జెన్సీకి అండ్ ప్రీవియస్ 2 ఎమర్జెన్సీలకు చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఫస్ట్ అండ్ సెకండ్ ఎమర్జెన్సీలు ఎక్స్టర్నల్ అగ్రెషన్ కారణంగా డిక్లేర్ చేయబడ్డాయి. దీని అర్థం ఏంటంటే ఇండియా చైనా అండ్ పాకిస్తాన్తో పోరాడుతుంది కాబట్టి ఇది చాలా కాలం పాటు బలవంతంగా ఉన్నప్పటికీ ఇండియాలోని కామన్ పీపుల్కి డైరెక్ట్గా ఎఫెక్ట్ పడలేదు. సో థర్డ్ ఎమర్జెన్సీ తీసుకురావడానికి గల రీజన్స్ ఏంటి? ఇదంతా స్టార్ట్ అయింది 1971 లోక్సభ ఎలక్షన్స్ అప్పుడు. కాంగ్రెస్ ఒక మాసీ విక్టరీని సాధించింది. అది ఎలా అంటే 518 సీట్లకి 352 సీట్లు పొంది ఒక మంచి విక్టరీని సాధించింది. ఇందిరాగాంధీ గారు రాయబరేలీ నియోజకవర్గం నుంచి తన అపోనెంట్ రాజ్ నరేన్ పై 1,10,000 ఓట్స్ తేడాతో భారీ విజయం సాధించారు. కానీ రాజ్ నరేన్ ఇందిరాగాంధీ విక్టరీకి ఛాలెంజ్ విసురుతూ అలహాబాద్ హైకోర్టులో డైరెక్ట్గా ఎలక్షన్ పిటిషన్ని ఫైల్ చేశారు. రాజ్ నరేన్ ఈ కేసులో మొత్తం 14 ఎలిగేషన్స్ చేశారు. కానీ అలహాబాద్ హైకోర్టు ఆ 14 ఎలిగేషన్స్లో 12 ఎలిగేషన్స్కి కొట్టేసి కేవలం 2 ఎలిగేషన్స్ మాత్రమే నిజంగా ఇందిరాగాంధీ తప్పు చేశారని తీర్పు ఇచ్చింది. అవేంటంటే నెంబర్ 1 ద యూస్ ఆఫ్ గవర్నమెంట్ మిషనరీ టు సెటప్ స్టేజ్ అండ్ లౌడ్ స్పీకర్స్. ఇందిరాగాంధీ గారు రాయబరేలీ నియోజకవర్గంలో ఎలక్షన్ క్యాంపెయిన్ చేసినప్పుడు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్కి చెందిన లౌడ్ స్పీకర్స్, బ్యారియర్స్, పోలీస్ ఫోర్స్ని తన ఎలక్షన్ క్యాంపెయిన్కి యూజ్ చేసుకున్నారు. ఇది చట్ట ప్రకారం నేరం. నెంబర్ 2 యూస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫీసర్ యాజ్ అన్ ఎలక్షన్ ఏజెంట్. యశ్పాల్ కపూర్ అనే ఒక గవర్నమెంట్ గెజిటెడ్ ఆఫీసర్ని ప్రైమ్ మినిస్టర్కి సెక్రటేరియట్గా స్పెషల్ డ్యూటీ చేస్తున్నారు.
కానీ గవర్నమెంట్ ఆఫీసర్ రెసిగ్నేషన్ సబ్మిట్ చేయకుండానే ఎలక్షన్ ఏజెంట్గా అపాయింట్ చేసుకున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి? గవర్నమెంట్ ఆఫీసర్ రెసిగ్నేషన్ చేయకుండా ఎలక్షన్ ఏజెంట్గా పనిచేయకూడదా? సో ఈ యశ్పాల్ అనే వ్యక్తి తన రెసిగ్నేషన్ని జనవరి 13, 1971 సబ్మిట్ చేశాడు. సబ్మిట్ చేసిన నెక్స్ట్ డేనే తన రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయబడింది. ఈ యశ్పాల్ అనే వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ సెక్రటేరియట్గా స్పెషల్ డ్యూటీలో పనిచేస్తున్నా అతనికి వారి అప్రూవల్ కూడా అవసరం ఉంటుంది. కానీ నిజానికి వారి అప్రూవల్ వచ్చింది జనవరి 25, 1971. సో 1971 ఫిబ్రవరి 4న యశ్పాల్ అనే వ్యక్తి ఇందిరాగాంధీ ఎలక్షన్ ఏజెంట్గా అపాయింట్ అవ్వగలుగుతాడు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే యశ్పాల్ అనే వ్యక్తి 1971 జనవరి 25 వరకు ఒక గవర్నమెంట్ ఆఫీసరే. కానీ అతను ఏం చేశాడంటే ఇందిరాగాంధీ తరపున ఎలక్షన్ స్పీచెస్ అనేవి జనవరి 7, 1971 అండ్ జనవరి 19 ఎలక్షన్ స్పీచెస్ ఇచ్చారు. సో ఇది దేని కిందికి వస్తుందంటే ఆర్పీ యాక్ట్ ఆర్టికల్ 123 ప్రకారం ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని ఎలక్షన్ ఏజెంట్గా యూజ్ చేసుకోవడం చట్ట ప్రకారం నేరం అవుతుంది. 1975 జనవరి 12న అలహాబాద్ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అదేంటంటే ఇందిరాగాంధీ ఈ ఎలక్షన్ ఫ్రాడ్ని చేసినందుకు గాను ఆమెను ఎలాంటి ఎలక్టెడ్ పొజిషన్స్ని నిర్వహించకుండా 6 years ఇందిరాగాంధీని బ్యాన్ చేశారు. అండ్ ఆమెను ప్రైమ్ మినిస్టర్ పదవి నుండి కూడా తొలగించడమే కాకుండా 20 days టైం ఇచ్చి ఇంకో ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకోమని అలహాబాద్ హైకోర్టు ఈ కేసుని క్లోజ్ చేసింది. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఉన్న చేంజ్ ఏంటంటే ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ పొజిషన్ నుండి ఇమీడియట్గా దిగిపోకుండా నెక్స్ట్ హియరింగ్ వరకు కొనసాగేలా సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. కానీ ఇందిరాగాంధీ గారు హైకోర్టు ఇచ్చిన తీర్పుకు ఆమె సాటిస్ఫై కాలేదు. అయితే ఇక్కడ పవర్లోకి రావాలని చాలా అపోజిషన్ పార్టీలు ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాయి. సో ఇదే కరెక్ట్ టైం అని అనుకొని అపోజిషన్ పార్టీలన్నీ ఇందిరాగాంధీకి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒకవైపు ర్యాలీలు, ధర్నాలు చేస్తుంటే అండ్ ఇంకోవైపు ఇందిరాగాంధీకి, కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తూ ర్యాలీలు చేయడం మొదలుపెట్టారు. సో ఈ సిచ్యువేషన్ చూస్తుంటే ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉంటారా ఉండోరా అనే పొజిషన్లో ఉంది. ఆ సమయంలో ఈ కేసు నుండి బయటికి రావడానికి, తన పదవిని కాపాడుకోవడానికి ఇందిరాగాంధీ ఒకే ఒక ప్లాన్ చేసింది. అదేంటంటే స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని తీసుకొచ్చింది. ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.